రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ఎక్కువగా ప్రోత్సహించానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యూరోప్లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి వచ్చారని పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటుకు మన వాళ్లు వెళ్లిపోతారని వివరించారు. తెలుగు వాళ్లు ఎక్కడైనా గొప్పగా పనిచేస్తారని, అదేవిధంగా రాణిస్తారని అన్నారు. అన్ని దేశాల్లో తెలుగువారు రాణించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజకీయాల్లో యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. దాదాపు అన్ని దేశాల్లో తెలుగువారి ముద్ర ఉంటుందని చెప్పారు. తెలుగువారు ఎక్కడైనా రాణించగలుగుతారని అన్నారు. తెలుగువారికి నైపుణ్యం, పట్టుదల ఎక్కువ అని చంద్రబాబు తెలిపారు. తాను గతంలో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. చాలా దేశాల్లో ఉన్న తెలుగువారు నిరసన తెలిపారని పేర్కొన్నారు. కూటమి గెలుపులో ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. యువత ఎప్పుడూ భవిష్యత్తు దిశగా ఆలోచించాలన్నారు. సంపద సృష్టించడం కష్టం కాదని చెప్పారు. 2047 నాటికి తెలుగువారు గొప్పగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు రావాలని అన్నారు సీఎం చంద్రబాబు. ఎక్కడికి వెళ్లినా మూలాలు మర్చిపోకూడదని చెప్పారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరున్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు చేయాలా మీరు? నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు గాని నేను బ్రతుకున్నగానే గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీరు నెలల తరబడి అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం. కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్లీ చెప్తున్నా, మళ్లీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం. 2047కి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను. ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. 0 పావర్టీ, అదే మరిగా ఉద్యోగాల కల్పన, అదే మరిగా పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇంకో పక్క వాటర్. అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా. అది వస్తే పెద్ద గేమ్ చేంజర్ గా అవుతుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం. పవర్ లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఈ రోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈ రోజు విండ్ పవర్ వచ్చింది. అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారయ్యేదానికి అవకాశాలు వచ్చాయి. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చాం, అన్ని తీసుకొచ్చాం. ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. చంద్రబాబు చేతిలో ఫైళ్లు పట్టుకుని న్యూయార్క్ వీధిలో తిరిగారని అన్నారు. ఆలోచనలు, ఉత్సాహంలో ఆయనతో పోటీ పడలేకపోతున్నామని చెప్పారు. జైలులో పెట్టినప్పుడు చంద్రబాబు అధైర్యపడలేదని, ఆయన్ని కలిసేందుకు వెళ్లిన తమకే ధైర్యం చెప్పేవారని వివరించారు. ఏపీలో స్కిల్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని అన్నారు. ఫైల్స్ పట్టుకుని గతంలో న్యూయార్క్ వీధుల్లో చంద్రబాబు తిరిగారని గుర్తు చేశారు. ఆలోచనలో చంద్రబాబుతో పోటీ పడలేకపోతున్నామని తెలిపారు. జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు అధైర్యపడలేదని అన్నారు. జైల్లో కలవడానికి వెళ్తే తమకు ధైర్యం చెప్పేవారని అన్నారు. యూరోప్లో అనేక మంది తెలుగువారు వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా గొప్పగా ఉండాలని చంద్రబాబు కోరిక అని అన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని తెలిపారు. ఏపీలో రెడ్ బుక్ అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు.
రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని లోకేష్ తేల్చి చెప్పారు. మిషనరీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని లోకేష్ తెలిపారు. ఏపీలో స్కిల్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ చెప్పారు. ఏపీ, స్విస్ వర్సిటీల పరస్పర సహకారం కోరుతున్నామని లోకేష్ పేర్కొన్నారు. దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన, రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు. వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, బహుశా ఇక్కడున్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్. నేనున్నాను అక్కడ, నేను చూసా. ఆయన ఎక్కడ అధైర్యపడలా, చూశారు. జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అధైర్యపడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు, నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అధైర్యపడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు, మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు. అందుకే నేను హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది ఉందని కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఆ ఆర్గనైజేషన్ పేరు OMCAP, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదొకప్పుడు బాబు గారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మేమందరం కూర్చొని చర్చించి బాబు గారితో కూడా చర్చించిన, లేదో అది బ్రాడర్గా చేయండి, ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంటేషన్ చేశారో మన తెలుగు ప్రపంచం మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులో తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మీరు ఫోకస్ చేయండి ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనుంది. ఇకపై వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కల్పించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ పైలట్ ప్రాజెక్టును ముందుగా తెనాలి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ CRS అమలుపై RTGSలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పౌర సేవలపై దృష్టి సారించింది. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సేవలను సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు సేవలు కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కావలసిన సర్టిఫికేట్ల కోసం ఇకపై గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు పొందవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీలో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలు పౌరులకు మరింత సులభతరం చేయాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారని తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని CS విజయానంద్ RTGS అధికారులను సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన పనులు త్వరితగతిన చేపట్టాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను పకడ్బందీగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్న విజయానంద్ తెనాలిలో ముందుగా దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆదేశించారు. అక్కడ క్షేత్రస్థాయిలో సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను సునిశ్చితంగా పరిశీలించాలని తెలిపారు. తదనుగుణంగా మార్పులు చేసి ఏపీలో ఈ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని విజయానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను హోంమంత్రి వంగల్పూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఛార్జిషీట్ విషయంలో ఆలస్యం చేయవద్దని, ట్రాఫిక్ పార్కింగ్పై దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు.
హోంమంత్రి వంగల్పూడి అనిత విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించిన అనిత రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్ షీటు విషయంలో ఆలస్యం చేయవద్దని, ట్రాఫిక్ పార్కింగ్పై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజల కష్టం వినాలని తెలిపారు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించవద్దన్నారు. వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి. సింహాచలం ఆలయంలో పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మహిళా కానిస్టేబుల్తో మాట్లాడి వారి యోగక్షేమాలను హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. జాతీయ సమైక్యత చాటి చెప్పేలా గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, సిపి బి రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 76వ గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, సిపి పి రాజశేఖర్ బాబులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత ఉట్టిపడే విధంగా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పరేడ్కి సిద్ధంగా ఉంచాలని అన్నారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొనే గణతంత్ర వేడుకలకు తగిన విధంగా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలో ప్రోటోకాల్ అనుసరించి సిట్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వేడుకల్లో పాల్గొనేందుకు వీచేసే వీఐపీ వాహనాలకు ప్రత్యేక ప్రాక్సిమేట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం క్షమించరాని నేరమని, చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాన్ని బలి చేసుకోవద్దని ఉప రవాణా కమిషనర్ ఏ మోహన్ అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, లేదంటే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని డీటీసీ ఏ మోహన్ మరియు రవాణా శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించేందుకు 36వ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించని కారణంగా నిండు ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, లేదంటే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేవారికి సీటు బెల్ట్, హెల్మెట్ పై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. సీటు బెల్ట్, హెల్మెట్ ధరించని వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా చేయాలన్న ఉద్దేశమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. మరి మన యొక్క ప్రాణానికి మనమే రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదో రవాణా శాఖ అధికారులు చెప్పారు, లేకపోతే ఫైన్స్ చేస్తున్నారని కాకుండా మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మన క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే మన యొక్క 2 వీలర్కి అయితే మనం హెల్మెట్ని ధరించడము, అలాగే 4 వీలర్కి అయితే సీట్ బెల్ట్ ధరించడము, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా వెళ్ళడము, అట్లాగే విజయవాడ నగరంలో ఎక్కువగా ఓవర్లోడింగ్ అంటే ట్రిపుల్ రైడింగ్ 5 మంది 6 మంది కూడా రైడ్ చేస్తున్నటువంటి దాఖలాలు మనకు కనపడుతున్నాయి. అలాగే ఓవర్ స్పీడింగ్. ఈ కారణాలు కనుక ఈ 6 థీమ్స్ని కనుక మన విజయవాడ నగర ప్రజలందరూ పాటిస్తే ఖచ్చితంగా మనం విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్యని 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో మన మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని, అట్లాగే ప్రజలందరూ కూడా దీనిని పాజిటివ్గా తీసుకొని ఏదో మేము ఫైన్ లేదు రూపంగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నామనే ఆలోచన కాకుండా అందరూ కూడా దీన్ని హెల్మెట్ పెట్టుకోవడానికి మన యొక్క శాయశక్తులు కృషి చేయాలని నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. బైక్ హెల్మెట్ ర్యాలీలో ఆర్డీఓ కె వెంకటేశ్వరరావు, మోటారు వాహన తనిఖీ అధికారులు కె శివరాం గౌడ్, ఉదయ్ శివప్రసాద్, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం రాజుబాబు, కార్యాలయం సిబ్బంది, వాహన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
పామరులో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థానిక శాసనసభ్యులు వర్లకుమార్ రాజాతో కలిసి పామరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ప్రతి అర్జీకి నిర్దిష్ట కాల పరిమితి ఉంటుందని, పరిమితిలోపు పరిష్కరించి అర్జీదారులో నమ్మకం కలిగించాలన్నారు. పామరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థానిక శాసనసభ్యులు వర్లకుమార్ రాజాతో కలిసి పామరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు ఆన్లైన్లోనూ నమోదవుతుంటాయని, అధికారులు ఎప్పటికప్పుడు వాటిని కూడా పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రతి అర్జీకి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుందని, పరిమితిలోపు పరిష్కరించి అర్జీదారుల్లో నమ్మకం కలిగించాలని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు నాయకులు స్పందించారు. ఈ విషయంపై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ అంశంపై ఇక ఎవరూ మాట్లాడవద్దని అధిష్టానం నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. మంత్రి నారా లోకేష్ను ఏపీ ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో రోజురోజుకి ఊపందుకుంటున్నాయి. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి శనివారం కోరిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్న వారి జాబితా మరింత పెరిగింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధులు సయ్యద్ రఫీ, ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఆ పదవికి లోకేష్ 100% అర్హులేనని, యువగలం పాదయాత్ర ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అనవసరమైన అంశాలపై మీడియా ముందు మాట్లాడవద్దని నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఏ అంశమైనా కూటమి పక్షాల అధినేతలు కూర్చుని మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాలంటూ కొంతమంది మాట్లాడటంపై కూడా టీడీపీ హైకమాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ అధికార ప్రతినిధులకు సోమవారం ఫోన్లు చేసి మరీ స్పష్టం చేసింది. గత 3 రోజుల నుంచి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వరుసగా విజ్ఞాపనలు చేస్తూ ఉండటంతో టీడీపీ హైకమాండ్ ఈ చర్యలకు ఉపక్రమించింది. తాడేపల్లి మండల ప్రాంతంలో పలు నివాసాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మహానాడుకు చెందిన షేక్ హుస్సేన్ అనే దొంగని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వద్ద నుంచి సుమారు 5 లక్షల విలువ చేసే వెండి, బంగారంతో పాటు 25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ దొంగతనాలు నివారణకి రాత్రివేళ బీట్లు పెంచుతామని అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఈ సందర్భంగా తెలిపారు. నెల రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ కళ్యాణ్ రాజు, ఎస్ఐ శ్రీనివాస్తో పాటు తన సిబ్బందిని అభినందించారు. తాడేపల్లి పిఎస్ పరిధిలో వివిధ గృహాల్లో దొంగతనాలు చేసి ఆ చోరీ చేసినటువంటి సొత్తుని అమ్మే క్రమంలో ఒక నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు షేక్ హుస్సేన్, సన్ ఆఫ్ షాజహాన్, 28 years ఏజ్. ఇతను మహానాడు ప్రాంతానికి చెందినవాడు. మనం అతను అనుమానాస్పదంగా అతను చోరీ చేసిన సొత్తుని అమ్మే ప్రయత్నంలో మన వాళ్ళు ఈ కట్ట దగ్గర పట్టుకోవడం, మణిపాల్ హాస్పిటల్ రోడ్లో పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను విచారిస్తే మనకి తెలిసింది ఏంటంటే అతని దగ్గర నుంచి మనకు 5 క్రైమ్స్, మనకి తాడేపల్లిలో గత నెల రోజులుగా జరిగినటువంటి 5 క్రైమ్స్ సంబంధించి అతను పాత్ర ఉందని మనకి తేలింది. అలాగే దీనిలో మనం 80 గ్రాములు, దాదాపు 82 గ్రాముల బంగారం, అలాగే 70 గ్రాములు వెండి, తర్వాత క్యాష్ 25,000 రూపాయలు, మొత్తం అంతా కలిపి దాదాపు 5,65,000 రూపాయల వర్త్ చోరీ చేసినటువంటి సొత్తుని మనం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఆదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఎవరి చెవుల్లోనో పువ్వులు పెట్టేందుకు చేస్తున్న వ్యాఖ్యలులా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి ఆదాని, మోడీల మధ్య సంబంధం, బాంధవ్యాలు ఉన్నాయని ఆరోపించారు. 2014
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదాని విమానంలో నరేంద్ర మోడీ దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారని గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాత మోడీ విమానంలో ఆదాని వెనుక కూర్చుని దేశాలు తిరిగి పలు అగ్రిమెంట్లు చేయించుకున్నారన్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి పలు దేశాల్లో ఆదానికి ఒప్పందాలన్నీ మోడీ చేయిస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ 6 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వారు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారో, దానికి ఇచ్చారో వారు స్పష్టంగా వివరిస్తే బాగుంటుంది. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి గత 5 ఏళ్ల కాలంలో ఏమీ జరగలేదు, అంత ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా కేంద్రంలో, మీరు హోమ్ మినిస్టర్గానే ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్లు మీతోనే ఉన్నాడు. 1 సంవత్సరం మాత్రం మీతో డిఫర్ అయ్యాడు లాస్ట్ ఇయర్లో. మరి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలిచాడు. మీరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. మీరు 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల కాలంలో 4 సంవత్సరాల 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పీరియడ్ అంతా రాంగ్ పీరియడ్, మొత్తం రాష్ట్రం అంతా నాశనమైందని చెప్తున్నారంటే మీరు ఏనాడైనా మాట్లాడారా? బీజేపీ నాయకులు హోమ్ మినిస్టర్గా నీవు ఏనాడైనా కట్టడి చేశావా? పైగా పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించి ఇవాళ అప్పుడు జరగలేదని అంటున్నావు. ఇప్పుడేమో 3 లక్షల కోట్లు ఇచ్చినామంటావు. ఇవాళ మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో ప్యాకేజ్ వెల్కమ్ చెప్తున్నాం, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయండి అని చెప్పి కూడా వారందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తే అది కూడా కేంద్రం సహాయం చేసిందని చెప్పుకుంటున్నారు. అసలు మీరు ఏమిచ్చారు? 3 లక్షల కోట్ల రూపాయలు ఏమిచ్చారో దాని బ్రేకప్ ఏంటో వివరాలు వెల్లడించమని శ్వేతపత్రం విడుదల చేయమని కోరుతాం. ఆదివారం సాయంత్రం ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద కృష్ణానదిలో ఈతకు వచ్చి గల్లంతైన చాట్ల బాలు మృతదేహం లభ్యమైందని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలు మృతదేహాన్ని ఏపీఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద కృష్ణానదిలో ఈతకు వచ్చి గల్లంతైన చాట్ల బాలు మృతదేహం లభించింది. నిన్న ఉదయం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలు మృతదేహాన్ని ఏపీఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారు. బాలు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం విజయవాడ కొత్తపేటకు చెందిన చాట్ల బాలు స్నేహితులతో కలిసి కృష్ణానదిలో ఈతకు వచ్చారని, నదిలో దిగిన కాసేపటికి బాలు గల్లంతయ్యాడని చెప్పారు. వెంటనే స్నేహితులు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారని, సమాచారం అందిన వెంటనే తమ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. గత రాత్రి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా చీకటి పట్టడంతో గాలింపు చర్యలు నిలిపివేయడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం మంగళగిరి 6వ బెటాలియన్ ఆర్డీఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని, మధ్యాహ్నం మృతదేహం లభ్యమైందని అన్నారు. ఎత్తిపోతల పథకం వద్ద ఈతలకు అనుమతి లేదని, ఎవరు కూడా అక్కడ ఈతలకు రావద్దని సీఐ కళ్యాణ్ రాజు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం తాడేపల్లి మండలంలోని కొండవీటివాగు కృష్ణా రివర్ కలిసే సమీపంలో కృష్ణానదిలో విజయవాడకు చెందినటువంటి చాట్ల బాలు అని 17 సంవత్సరాల కుర్రాడు తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ చేసేదానికి రావడం జరిగింది. అక్కడ స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు అతను నీళ్ళలో మునిగిపోయినాడు. మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము లోకల్ స్విమ్మర్స్తో కొంత ప్రయత్నం చేశాము. తర్వాత వెంటనే దాని మీద కేసు నమోదు చేసుకొని ఎస్డీఆర్ఎఫ్ వారిని త్రూ కలెక్టర్ గారి ద్వారా లోకల్ తహసీల్దార్ గారి సహాయంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి తెచ్చడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి స్విమ్మింగ్ చేసి దాన్ని చూడగా బాడీ ట్రేస్ అయింది. చనిపోయిన క్రమంలో బాడీని రివర్ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.